ఆడికెళ్ళి ఆడ దగ్గర తీసుకపోయి నాటుపత్తిలు ఇయ్యలేరయ్యా, ఏమి ఇయ్యలేరు, ఏం చెప్తావు? రైతే రాజు అని అంటారు కానీ రైతు ఏం రాజు, నీళ్ళు ఇవుడు, ఈ లెక్క ఇవుడు. తాడుపత్రి వచ్చినా కానీ ఇస్తలేరు, ఏం చెప్తావు? ఉన్నాయి తాడుపత్రులు ఉన్నాయని అంటున్నారు. మొన్న ఒక లోడ్ వచ్చింది తాడుపత్రిలో, కానీ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదంటే మేమేం కప్పుతాము, మీరు తెచ్చి కప్పుకోండి అని అంటున్నారు. తెచ్చి కప్పుకోండి మీరు. ఇక రైతులు ఏం చేస్తారయ్యా, ఎంతగానం చేస్తారు? రైతే రాజు అని అంటారు. ఇప్పుడు మ్యాచ్ రావాలి, మ్యాచ్ వచ్చిన వడ్డు కూడా నాన్న, మ్యాచ్ వచ్చిన వడ్డు నానంటే మళ్ళీ మ్యాచ్ రావాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఎంత అంటే మనుషులు, రైతు మనుషులు కదా. వర్షం పడుతుంది, దానికి చేయడానికి ఒకవేళ నిన్ననే ఇస్తారు. మళ్ళీ ఎన్ని అట్లా అట్లా మ్యాచ్ వేసాం, ముద్దలు కొడుకోం, కొట్టి 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 కుప్ప వేసి ఇలా కదా మొత్తం నాన్న. మళ్ళీ రేపు మ్యాచ్ అట్లనే చెప్తారు కదా. మ్యాచ్ రెండే ఉన్నాయి ఇంకోటి ఇక్కడ పడినప్పుడు మొత్తం మ్యాచ్ సెట్ చేసి మన పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇప్పటివరకు కాంటాక్ట్ సార్, ఇప్పటివరకు కాంటాక్ట్ ఇప్పుడే లోడ్ అయింది. నెక్స్ట్ కాంట వాళ్ళే 2 కుప్పలు ఉన్నాయి మ్యాచ్ వచ్చినాయి, ఎక్కువ కూడా 2 కుప్పలు ఉన్నాయి. అలా ఇప్పటివరకు మ్యాచ్ అయ్యి లోడ్ కూడా ఇప్పుడే వెళ్ళిపోయినాక కాంట వేద్దామన్నా పడుతుంది, దానికి ఏం చేయలేదు. ఏమైనా ఉంటే ఎందుకంటే త్రూ గవర్నమెంట్ ద్వారా ఏమైనా వచ్చి మన దగ్గర రైతులు చేయకపోతే మాత్రం దాని మాత్రం ఎవరైతే నిర్వహణ ఉంటారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. దీంట్లో అనుమానం ఎట్టుబడులు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే పెట్టాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయో 100% చేయాల్సిందే. అది పైనుంచి వచ్చి మన దగ్గర ఏమైనా లోపం ఉంటే అది అసలే కరెక్ట్ కాదు. పైనుంచి లేదనుకో సరే గవర్నమెంట్ అది చేయకపోతే అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ రైతులకు సంబంధించిన ఏదైతే పాలిథిన్ కవర్స్ కావచ్చు ఇంకేమైనా చేయాలని ఒక ఇది ఉంటే 100